వాళ్ళ పత్రికల్లో కూడా అవే హెడ్డింగ్లు. గడిచిన నెల రోజుల నుండి దాదాపు 2 నెలల నుండి ఒక క్యాంపెయిన్ నడుస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో? ఎందుకంటే ఇది ఒక స్ట్రాటజీగా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసకారుడు, జగన్మోహన్ రెడ్డి గారు హత్యలు చేయించే వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డలితో రాజ్యం చేసే వ్యక్తి అని ఒక బ్రాండ్ చేయాలనేటువంటి ప్రయత్నం. మీరేంటి మీకు ఆ లెక్కన వస్తే మీరు అధికారంలోకి ఎలా వచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి చనిపోయిన తర్వాత ఒక రాజకీయ పార్టీ పెట్టి పెద్ద ఎత్తున ప్రజల మధ్యకు వెళ్ళి 67 సీట్లు సాధించి అపోజిషన్లో ఉండి 22 మంది పార్టీని వదిలి వెళ్ళిపోయిన అపోజిషన్లో బలమైనటువంటి కార్యక్రమాలు చేసి మళ్ళీ తిరిగి అధికారంలోకి వచ్చాడు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గొడ్డల పార్టీ అని మాది అంటున్నారు కదా, మీది వెన్నుపోటు పార్టీ కదా. మీరు అసలు ఎక్కడున్నారని అడుగుతున్నా. ఏమండి నారా చంద్రబాబు నాయుడు గారు, ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం రోజున మీరు ఎక్కడ ఉన్నారు? సమాధానం చెప్పండి. వేర్ యు ఆర్? మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఉంటే ఉండవు పో. ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? ఇందిరాగాంధీ అప్పుడు ఇందిరాగాంధీ గారు ఆదేశిస్తే మా మామ ఎన్టీ రామారావు మీద కూడా పోటీ చేస్తాను, నేనేమి కాంగ్రెస్ పార్టీలో అంత సుశిక్షితులైన సైనికుడిని అని చెప్పావు. నిలబడ్డావు, ఎక్కడో ఓడిపోయావు. ఏం చేసావు నువ్వు? వచ్చి మళ్ళీ తెలుగుదేశంలో దొడ్డి ద్వారం చేరావు. పాపం తెలుగుదేశాన్ని మోసిన వెంకటేశ్వరరావుని పక్కన పెట్టేసి, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వాళ్ళందరినీ పక్కన నెట్టేసి, ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి ఇవాళ నువ్వు చలాయిస్తున్నావు. ఎన్టీ రామారావు గారు చనిపోయాడు కానీ బతికుంటే నీ సంగతి ఏంటో తేల్చేవాడు. నీది మాది గొడవల పార్టీ అంటున్నావు. అసలు నీది వెన్నుపోటు పార్టీ కదా, నీ పుట్టుకే అది కదా. దీనికేం సమాధానం చెబుతావు? అంతేకాదు, నువ్వు మీ తమ్ముడు తిట్టా ఉన్నావు. వాడు ఏదో చెప్తున్నావు షర్మిల గురించి, దాని గురించి, ఆమె గురించి, ఇవి గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లి అని చెప్తున్నావు. నీ తమ్ముడు ఏం చేశావు? నీ తమ్ముడు కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు? నువ్వు పార్టీ ఉండగా కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళాడు నీ తమ్ముడు? సమాధానం చెప్పు దానికి అంటున్నా. అంతేకాదు, జూనియర్ ఎన్టీఆర్ నువ్వు వాడుకున్నావు. ఎక్కడ పెట్టావు జూనియర్ ఎన్టీఆర్ని? ఇవాళ ఎవరు నమ్మక ద్రోహులు ఎవరు ఇవాళ అని అడుగుతున్నా. నీ వెంకటేశ్వరరావు, నీ తోడేళ్ళు నీ పార్టీలో ఎందుకు లేడు? ఎందుకు వెళ్ళిపోయారు? నువ్వు ఒక విచిత్రమైన మనస్తత్వం కలిగినవాడివి. పదవి కోసం ఎంతకైనా తెగించేటటువంటి మనస్తత్వం కలిగిన వాడివి. బంధువులు లేరు, తమ్ముళ్ళు లేరు, నీ కొడుకు నువ్వు, నీ బామ్మర్దులు లేరు. హరికృష్ణ సంగతి ఏంటండి? హరికృష్ణ తీసుకొచ్చావు నువ్వు. హరికృష్ణ తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇచ్చావు. ఎమ్మెల్యే కూడా కాదు అప్పుడు. ఎన్టీ రామారావు గారి మీద ఈయన చేసిన దాడికి తట్టుకోవడం కోసం ప్రజల్లో రియాక్షన్ రాకోకుండా హరికృష్ణ తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పెట్టావు. హరికృష్ణ హిందూపూర్లో గెలిచాడు కాదు, ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ తీసి పారేశాడు. ఎంత మోసమయ్యా నువ్వు, ఎంత దగా నువ్వు. ఇన్ని దగాలు చేసి, ఇన్ని మోసం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు గొడ్డలి పార్టీనో ఇంకోటేనో ముద్ర వేసి భయంతో, మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడనేటువంటి భయంతో ఏదో ఒక విధంగా ముద్ర వేయాలని నీ పత్రికలు, నీ మీడియా, నువ్వు, నీ అబ్బాయి మొత్తం ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాస్తవాలు ప్రజలకు తెలియదని అడుగుతాం.